ఒక్కసారి సి సెక్షన్ అయితే వజైనల్ డెలివరీ ఇంకా ట్రై చేయలేమా? పాసిబుల్. దాన్నే వజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్, వీ బ్యాక్ అని అంటాం. మదర్ కి కానీ బేబీకి కానీ ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందా? అందరికీ కాదు, కానీ ఈ 5 పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి మధ్యలో మినిమం 2 years గ్యాప్ ఉండాలి. దానికన్నా తక్కువ అయితే మాత్రం నాట్ పాసిబుల్. ప్రీవియస్ 2 సిజేరియన్ సెక్షన్స్ వరకు ఓకే, దానికన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఈ వీ బ్యాక్ అన్నది నాట్ పాసిబుల్. అంతకు ముందు జరిగిన సిజేరియన్ గర్భసంచి మీద వర్టికల్ గా స్టిచెస్ వేసారా, హారిజాంటల్ గా స్టిచెస్ వేసారా తెలియాలి. వర్టికల్ గా స్టిచెస్ వేసుంటే వీ బ్యాక్ నాట్ పాసిబుల్, హారిజాంటల్ గా వేసుంటే పాసిబుల్. అంతకు ముందు సిజేరియన్ జరగడానికి రీజన్ ఏంటి? రిపీట్ అయ్యే కండిషనా కాదా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు నాన్ రిపీటింగ్ కండిషన్స్, బేబీ ఎదురు కాళ్లతో ఉండడం, బేబీ సైజ్ పెద్దగా ఉండడం, మాయ కిందిగా ఉండడం, లేకపోతే ఉమ్మనీరు బేబీ తాగడం వల్ల సిజేరియన్ చేయాల్సి వస్తే ఆ కండిషన్ మళ్ళీ రిపీట్ అవ్వకపోవచ్చు. కానీ ఒకవేళ పెల్విసే కాంట్రాక్టెడ్ ఉండి ఆ మదర్ కి అంటే ఆ కండిషన్ రిపీట్ అవుతుంది కాబట్టి వీ బ్యాక్ నాట్ పాసిబుల్. నాన్ రికరెంట్ కాజెస్ కి వీ క్యాన్ గివ్ అ ట్రయల్. ఈ ప్రెగ్నెన్సీ స్టేటస్ ఎలా ఉంది? అంతా నార్మల్ గానే ఉంది, తల కిందిగా ఉంది, మాయ కరెక్ట్ ప్లేస్ లో ఉంది, వేరే ఏ కాంప్లికేషన్స్ లేవు అనుకుంటే హ్యాపీగా వీ బ్యాక్ ట్రయల్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం సిజేరియన్ అయ్యి ఈసారి వజైనల్ డెలివరీ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో కమెంట్ చేయండి అండ్ తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్ కి షేర్ చేయండి.